మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు పెంచుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి. వ్యతిరేక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే ఈ వారం చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ ఉంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా దంపతుల మధ్య ఈ వారం చక్కని అనుబంధాలు, ఆప్యాయతలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అవగాహన లేకుండానే తొందరపడుతూ కోపము, ఆవేశములు తెచ్చుకోకూడదు. మీ యొక్క మాట తీరును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి గౌరవాలను కూడా మీరు పొందవచ్చు. బంధువులతో మాట్లాడే సందర్భంలో పలు రకాల అంశాల్లో విభేదించేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆత్మీయుల యొక్క చొరవ వలన కీలకమైనటువంటి సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతూ ఉంటాయి. మీకు కలిగేటటువంటి కోపము, బాధ, వివిధ రూపాల్లో చికాకులు ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు కలగకుండా మీకు మీరుగా కొన్ని రకాల పనులను సృష్టించుకోవాలి. వ్యాపకాలను సృష్టించుకొని వాటిల్లో నిమగ్నమై ఉండటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. ఈ వారం సంతానము, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. వారం గడుస్తున్న కొద్దీ మానసికంగా కొంత కుదుటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఏవైతే మీకు రావలసినటువంటి బాకీలు ఉంటాయో, ఏవైతే మీకు అవసరమైనటువంటి పత్రాలు ఉంటాయో వాటిని సాధించుకునేందుకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. హోదా, గౌరవాల కోసం మీరు పడేటటువంటి తపన మీకు చక్కని బలాబలాలను చేకూరుస్తుంటుంది. వాటిని కూడా సాధించుకునే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో ఏమాత్రం కూడా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. సామాజిక గౌరవాలు కూడా పెంపొందించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మిథున రాశి వారు పెద్దవారి యొక్క సలహాలు తీసుకుని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటన్నింటిలో మీకు చక్కని శుభ ఫలితాలు కూడా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై గణపతి స్వామి వారిని అర్చించటం, ఆరాధించటం మంచిది. తెలుపు రంగులో ఉన్నటువంటి జల్లేడు పుష్పాలను సేకరించి గణపతికి అర్చన నిర్వహించండి. అలాగే స్వామివారికి చెరుకు బుక్కను నివేదన చేయండి. అంతా శుభకరంగా ఉంటుంది.